కలి ప్రభావం చేత మానవుడు రోజు రోజుకి పతనమగుచున్నాడు. జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు చూస్తే కలికి మానవుడు ఎంత దగ్గరవుతున్నాడో అర్థమవుతుంది. మానవుడు ఎంత మిడిసిపడుతున్నాడో అంత అధఃపాతాళానికి పోతున్నాడు. పాపాలు పెరిగే కొద్దీ కలియుగం అంత తొందరగా అంతరించిపోతుంది. విజ్ఞానం పెరిగినా అజ్ఞానం పోలేదు. క్రూర మృగాల కంటే హీనంగా తయారవుతున్నారు. స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. నాగరికతతో పాటు ఆడవారు పాటుపడుతూ రచ్చకెక్కుతున్నారు. సాంప్రదాయాలు మంటగలుపుతున్నారు. సనాతన ధర్మాలను విడిచిపెడుతున్నారు. భగవద్గీతను మర్చిపోయారు. డబ్బు కోసం ఏమైనా చేస్తున్నారు. డబ్బుంటే అన్యాయము న్యాయమవుతుంది. అధర్మానికి లోబడి జీవిస్తున్నారు. పురాణాలను కొట్టిపారేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారు. పంచభూతాలకు తారతమ్యము లేవు. వావి వరుసలు లేక ప్రవర్తిస్తున్నారు. నీతి నియమాలు లేని పూజలు ఎవరికి కావాలి? చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా? అంతా కలుషితం. మీ మనసులు కలుషితం. పంచభూతాలు కలుషితం. ప్రకృతి మీ వల్ల నాశనమవుతుంది. ప్రకృతికి కోపం వస్తే మీ మనుగడ ఎక్కడుంది? ఎవరి జన్మకు వాళ్ళే సార్థకత ఏర్పరచుకోవాలి. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము? మనం ఏం చేస్తున్నాము? ఈరోజు ఉన్నవాడు రేపు లేడు. ఈ జీవితము నీటి మీద బుడగ వంటిది. దేహం మీద ఆశ పెంచుకొని అదే శాశ్వతం అనుకుని అజ్ఞానులు జీవిస్తున్నారు. ఎరుక కలిగితే తప్పు చేయలేరు కూడా. అలా కాక అరిషడ్వర్గాలకు బానిసాయి విర్రవీగుతున్నారు. పొంగే పాలు పొయ్యిలోనే పోతాయి. జన్మ వృధా అవుతుంది. ప్రతి క్షణము విలువైనదే. విలాసాలకు జీవితాన్ని ఉపయోగించకూడదు. క్షణిక సుఖాలకు ఆశపడకండి.
జనన మరణ చక్రంలోనే ఉంటారు. సార్థకత లేని ఈ జన్మ నిరర్థకము. చేసిన పాపాలు తొలగిపోతేనే మోక్షము. ప్రారబ్ధ కర్మను బట్టే జీవితము. గత జన్మలో ఏది కోల్పోయారో ఈ జన్మలో దాన్ని సాధించాలి. అది ఈ జన్మలో పూర్తి చేసుకుంటేనే ఆత్మోద్ధరణ కలుగుతుంది. ఉంటాను భక్తులారా. సర్వే జనా సుఖినో భవంతు. నా భక్తుడు ధ్యానానంద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.